కుకట్పల్లి సహస్ర మర్డర్ కేసులో మరొక కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో బాధితురాలు ఎస్సీకి సంబంధించినటువంటి వర్గానికి చెందిన బాలిక కావడంతో నిందితుడిపై అట్రాసిటీ సెక్షన్స్ని సైతం త్వరలోనే పోలీసులు జోడించబోతున్నారు. దీనికి సంబంధించి సహస్ర పేరెంట్స్ నుండి ఇప్పటికే క్యాస్ట్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ని సైతం పోలీసులు అడిగారు. సో వారు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా బాధితురాలు ఎస్సీగా ఉన్నటువంటి నేపథ్యంలో మైనర్ బాలుడిగా ఉన్నటువంటి నిందితుడి పైన అట్రాసిటీ సెక్షన్స్ సైతం త్వరలోనే పోలీసులు జోడించబోతున్నారు. అండ్ మరోవైపు మొత్తం బాలుడికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఇక్కడ ఇంటి సరౌండింగ్స్లో లేరు. హైదరాబాద్లో ఉన్నటువంటి తమ బంధువుల ఇండ్లకి వెళ్ళిపోయారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్పినటువంటి వర్షన్. అండ్ ప్రజెంట్ ఇప్పుడైతే సహస్రాకి సంబంధించినటువంటి కేసులో మొత్తం అన్ని ఎవిడెన్స్లను కూడా ఇప్పటికే కలెక్ట్ చేశారు. అండ్ తాజాగా బయటపడేటువంటి మరో విషయం ఏంటంటే మైనర్ బాలుడికి సంబంధించినటువంటి సెల్ ఫోన్ని సైతం పోలీసులు ఇప్పటికే సీజ్ చేశారు. ఆ సెల్ ఫోన్లో ఒకసారిగా యూట్యూబ్లో అతడి సర్చ్ హిస్టరీని చూస్తే మొత్తం సిఐడి సిరీస్తో పాటు క్రిమినల్కి సంబంధించినటువంటి అనేక ఎపిసోడ్స్ని చూస్తున్నట్టు పోలీసులు బాలుడి ఫోన్లో లభ్యమైంది. దీంతో బాలుడి మైండ్ సెట్ అంతా కూడా పూర్తిగా క్రిమినల్గా మారేందుకు తన గోల్ని పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే 2 months బ్యాక్ ఏదైతే మనం లెటర్ చూసామో ఆ లెటర్ అంతా కూడా 2 months కిందటనే రాసుకున్నాడు. కానీ ఆ లెటర్కి ఇప్పుడు సహస్ర పైన చేసినటువంటి మర్డర్కి ఎలాంటి సంబంధము కూడా లేదు అనేటువంటిదే పోలీసులు నిర్ధారించారు. జర్నలిస్ట్ బాలకృష్ణతో కుకట్పల్లి నుండి ప్రణీత, TV9.